మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి సరి ప్రక్రియ మీద చాలా అభ్యంతరాలు చెప్పాడు, చాలా అనుమానాలు వ్యక్తం చేశాడు. వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరి ప్రక్రియతోటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనుకూల ఓట్లని కూటమి ప్రభుత్వం తొలగించబోతుందని కూడా చెప్పాడు. వైసీపీ నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పాడు. కొంతమంది వైసీపీ నాయకులు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఇగో సరి ప్రక్రియతో నా ఓటు పోయింది, నా ఇంట్లో నా కొడుకు ఓటు పోయింది అని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మాజీ ఎమ్మెల్యేలు కదా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, లోకల్ బాడీ ఎన్నికలు సరి ప్రక్రియ అయిపోయిన తర్వాత సరి ప్రక్రియ ఆధారంగా వచ్చే కొత్త ఓటర్ లిస్టు నిర్వహించాలి, పాత ఓటర్ లిస్టు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించొద్దని చెప్తున్నాడు. అంటే ఏ సరి ప్రక్రియనైతే జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు వ్యతిరేకించాడో ఆ సరి ప్రక్రియ ఆధారంగా వచ్చే ఓట్ బ్యాంకుతోనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలట. అంతకుముందు ఉన్న పాత ఓటర్ లిస్టు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టొద్దట. ఇప్పుడు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేపించింది వైసీపీ. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే కోర్టులో పిటిషన్ దాఖలు చేపించాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఇప్పుడు పాత ఓటర్ లిస్ట్ మీద వైసీపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? నిన్న దాకా పాత ఓటర్ లిస్టే చాలా గొప్పది, ఈ సరి ప్రక్రియ వద్దు అని చెప్పాడు కదా. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. సరి ప్రక్రియ జరగటం వల్లే తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయాడు, సరి ప్రక్రియ జరగటం వల్లే బెంగాల్లో మమతా ఓడిపోయింది. అంటే ప్రతిపక్షాలు ఓట్లని తీసేస్తున్నారు. ఆ సరి ప్రక్రియ వద్దు, వైసీపీ మీద కుట్ర జరుగుతుంది ఇవన్నీ మాట్లాడాడు కదా. ఇప్పుడు సరి ప్రక్రియ అయిపోయిన తర్వాత వచ్చే కొత్త ఓటర్ లిస్టుతో లోకల్ బాడీ ఎన్నికలు జరపాలి, పాత ఓటర్ లిస్ట్ ఆధారంగా వద్దు అంటే అని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ డబల్ స్టాండర్డ్స్ ఎందుకు? లోకల్ బాడీ ఎన్నికలు అంటే భయపడుతున్నాడా? కొన్నాళ్ళ పాటు లోకల్ బాడీ ఎన్నికల్ని వాయిదా వేపించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడా? నిన్నటిదాకా కొన్ని సర్వేలు తిరిగాయి, వైసీపీకి బలం పెరిగింది, జగన్కి గ్రాఫ్ పెరిగింది అని. అప్పుడే చెప్పాను నేను ఇదంతా ఉట్టిదే అని. ఇప్పుడు అర్థం కావట్లేదా మీకు? ఇప్పుడు ఒకవేళ నిజంగా వైసీపీకి బలం పెరిగితే, జగన్కి గ్రాఫ్ పెరిగితే పాత ఓటర్ లిస్ట్ ఆధారంగా ఇప్పుడు జరిగిన సర్వేలన్నీ పాత ఓటర్ల ఆధారంగా కదా సర్వేలన్నీ చేసింది. మరి ఆ ఓటర్ల లిస్ట్ ఆధారంగా జగన్కి బలం పెరిగితే, వైసీపీ గ్రాఫ్ పెరిగితే లోకల్ బాడీ ఎన్నికలు ఆపాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నాడు? అందులో సరి ప్రక్రియ ఓటర్ లిస్ట్ వచ్చేంత వరకు లోకల్ బాడీ ఎన్నికలు చేయొద్దు, కొత్త ఓటర్ లిస్ట్ వచ్చాక చేయమని ఎందుకు అడుగుతున్నాడు? అంటే జగన్లో ఉన్న భయం జగన్ బలం తగ్గింది అని అర్థం కావట్లేదా? జగన్ భయపడుతున్నాడు అని అర్థం కావట్లేదా? సో జగన్మోహన్ రెడ్డి డబల్ స్టాండర్డ్స్ అనమాట. నిన్నటిదాకేమో సరి ప్రక్రియను వ్యతిరేకించాడు, ఇప్పుడు సరి ప్రక్రియ అంతా క్లోజ్ అయిన తర్వాత కొత్త ఓటర్ లిస్ట్ వచ్చాకే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తున్నాడు. ఏమనాలి? అసలు పాత ఓటర్ లిస్ట్ మీద ఇన్నాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడూ వైసీపీ అభ్యంతరం చెప్పలే. పాత ఓటర్ లిస్ట్తోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదే ఓటర్ లిస్ట్ తోటి 2024లో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ ఓటర్ లిస్టులోనే మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని వైసీపీ వాదిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే రియాలిటీలో వైసీపీ భయపడుతుంది, బెదిరిపోతుంది, లోకల్ బాడీ ఎన్నికలు వద్దంటుంది అనేది అర్థమవుతుంది.